అమ్మా, నీ వంతు ఎప్పుడు? అమ్మా, నీ కోసం నువ్వు ఎప్పుడు సమయం తీసుకుంటావు? అమ్మా, నీ జీవితంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? అమ్మా, నీ ఆరోగ్యం గురించి నువ్వు ఎప్పుడైనా పట్టించుకుంటావా? ఈ వీడియో ప్రతి అమ్మ కోసం కాదు, తనను తాను మర్చిపోయిన ఆ అమ్మల కోసం, ఆ అమాయకమైన అమ్మల కోసం. ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చే కొన్ని చిన్న మార్పులు తెలుసుకోవాలంటే చివరి వరకు ఉండండి. ఈ జనరేషన్లో చాలా అమ్మలు తన కోసం టైం తీసుకుంటున్నారు, తమ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు, తమ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడుతున్నారు. అది చాలా సంతోషకరం. కానీ ఇంకా చాలామంది అమ్మలు ఉన్నారు, ఇంటి పని, కుటుంబం అదే వారి ప్రపంచం అయిపోయింది. వాళ్ళకి తమ గురించి ఆలోచించే సమయం కూడా ఉండదు. ఉదయం లేవగానే పని మొదలు. వంటలు, బట్టలు ఉతకడము, ఇంటి శుభ్రం చేయడము, రోజంతా నీళ్ళలో చేతులు పాదాలు తడిగా ఇప్పడము, అలసటతో గడిచే రోజు. సాయంత్రం అయ్యేసరికి శరీరం మొత్తం నొప్పిగా ఉంటుంది. కానీ అమ్మ ఏమంటుంది? పర్లేదు, అలానే పడుకుందాం. తన కోసం 5 నిమిషాలు కూడా తీసుకోదు. ఎందుకంటే ఆమెకి అలవాటైపోయింది తనను తాను చివర్లో పెట్టుకోవడము, తన అవసరాలను మర్చిపోవడము. కానీ ఒక్క నిజం, అమ్మ బాగుంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు. ఆమె ఆరోగ్యం, ఆమె మనసు, అది మొత్తం కుటుంబానికి బలం. ముఖ్యంగా అమ్మలు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు చేసే పని చిన్నది కాదు. మీరు ఒక ఇంటిని నడిపిస్తున్నారు, ఒక కుటుంబాన్ని నిలబెడుతున్నారు. అది చాలా గొప్ప విషయం. మీ విలువ మీరు అనుకునే దానికంటే ఎక్కువ. ప్రతిరోజు మీతో మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు? నేను అలసిపోయాను, నాకు టైం లేదు, నేను అంత ముఖ్యం కాదు అని అనుకుంటే అదే నిజం అవుతుంది. కానీ ఒక్కసారి ఇలా అనుకుని చూడండి, నేను కూడా ముఖ్యం, నా ఆరోగ్యం కూడా ముఖ్యం, నా మీద నేను దృష్టి పెడతాను, నన్ను నేను ఎంజాయ్ చేస్తాను, నేను సంతోషంగా ఉండాలి. చిన్న చిన్న మార్పులు మొదలు పెట్టండి. రాత్రి పడుకునే ముందు మీ పాదాలను శుభ్రంగా కడుక్కోండి. కొంచెం నూనె లేదా క్రీమ్ రాసుకోండి. రోజంతా చేసిన కష్టానికి అది మీకు ఒక చిన్న గిఫ్ట్, సెల్ఫ్ గిఫ్ట్ అనుకోండి. రోజుకి 5 నిమిషాలు సింపుల్గా స్ట్రెచ్చింగ్ చేయండి. ఇంట్లో పని ఎలాగో చేస్తారు, అది కాకుండా కొన్ని ప్రత్యేకంగా చేసే ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టాలి, తప్పదు. మీ శరీరం లైట్గా అనిపిస్తుంది. రోజుకి 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఒకప్పుడు మనం మౌనవ్రతం చేసేవాళ్ళు, మన నానమ్మలు, తాతయ్యలు. అలా కళ్ళను మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోండి, విడిచేయండి. ఇది మీ మనసుకు శాంతి ఇస్తుంది. ఇది మెడిటేషన్, ఇది కష్టం కాదు, అలవాటు మాత్రమే. మనం ఎన్నో నిమిషాలు కేటాయిస్తాం కదా పక్కింటి వాళ్ళతో, వీళ్ళతో మాట్లాడుకోవడం, ముచ్చట పెట్టుకోవడం, లేకపోతే ఇంకా ఏదో చాడీలు చెప్పుకోవడము. అందులోంచి ఒక 5 నిమిషాలు మౌనం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ట్రై చేయండి. మీరు మీకోసం చూసుకుంటే అది స్వార్థం కాదు, అది అవసరం. ఎందుకంటే మీరు బలంగా ఉంటేనే మీ కుటుంబం బలంగా ఉంటుంది. ఈ మదర్స్ డేకి గిఫ్ట్ ఇస్తే తీసుకోండి, సంతోషం, బయటికి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ ఈసారి మీకు మీరు ఒక గిఫ్ట్ ఇచ్చుకోండి. మీ ఆరోగ్యం, మీ సమయం, మీ శాంతి, మీ మనశ్శాంతి. అమ్మ, మీరు ఎప్పుడు అందరి కోసం బ్రతికారు, ఒక్కసారి మీకోసం కూడా బ్రతకండి.